అందరికీ నమస్తే అండి. నేను మీ దేవరకొండ ఉమా. ఫిబ్రవరి మాస ఫలితాలు. మనం గత మాసంలో మనం చూస్తే కనుక పంచగ్రహ కూటమి యొక్క ఎఫెక్ట్ వల్ల 4 రాశుల వాళ్ళకి రాజయోగం పట్టింది అని చెప్పి ఏ గ్రహ సంచారములు ఏ విధంగా ఉన్నాయనేటువంటిది పాత వీడియోలో మనం చూసాము. అయితే ఫిబ్రవరి మాసానికి వచ్చేసరికి ఏ విధంగా ఉందో మనం చూస్తే కనుక ఫిబ్రవరి మాసంలో 13వ తారీఖున రవిగ్రహ సంచారం ఏదైతే మకర సంక్రాంతి రోజు రవి మకరంలోకి వెళ్ళారో ఫిబ్రవరి 13వ తారీఖున కుంభరాశిలోకి ప్రవేశించబోతూ ఉన్నారు. ఫిబ్రవరి 4వ తారీఖున బుధగ్రహ సంచారము కుంభరాశిలోకి ప్రవేశిస్తోంది. 6వ తారీఖున శుక్రగ్రహ సంచారము కుంభరాశిలోకి ప్రవేశిస్తోంది. 23వ తారీఖున కుజగ్రహ సంచారం అనేటువంటిది కుంభరాశిలోకి ప్రవేశించడం జరగబోతోంది. ఇకపోతే మిగతా దీర్ఘ సంచారిత గ్రహాలు అనేటువంటి గురుడు వక్రగతిలో మిథున రాశిలోని సంచారం చేయడం, సింహరాశిలో కేతు సంచారం చేయడం, కుంభరాశిలో ఆల్రెడీ రాహు సంచారం చేస్తుండడం, మీనరాశిలో శనిగ్రహ సంచారము అనేటువంటిది నడుస్తుంది. అయితే ఈ యొక్క గ్రహ సంచారముల ఆధారంగా ఫిబ్రవరి మాసంలో 12 రాశుల వాళ్ళకి ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి, ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయి, వాళ్ళు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఏ రెమెడీస్ అనేటువంటివి చేసుకోవాలో మనం చూస్తే కనుక మరి 12 రాశుల్లో సింహరాశి వాళ్ళకి ఫిబ్రవరి మాసంలో ఏ విధంగా ఉంది, వాళ్ళకి ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయి, వారి యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి మనం చూస్తే కనుక సింహరాశి వాళ్ళకి ఫిబ్రవరి మాసంలో 4 గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయని చెప్పొచ్చండి. 13వ తారీఖు దాకా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఎందుకంటే రవి యొక్క ట్రాన్సిట్ 13వ తారీఖున సప్తమ స్థానమైన కుంభరాశిలోకి వెళ్తుంది కాబట్టి ఇక్కడ ఏంటి అంటే సింహరాశి వాళ్ళకి లాభంలో గురుడు ఆల్రెడీ అనుకూలిస్తున్నారండి. బట్ వక్రగతిలో ఉన్నారు కాబట్టి దశమం మీద కూడా ప్రభావితం అవుతుంది కాబట్టి సరైనటువంటి పరిపూర్ణమైన గురుబలం అందకపోవచ్చు. అంటే మనీ అనేటువంటిది రావాల్సినవి కావచ్చు, ఇలాంటివన్నీ కూడా. బట్ మార్చి 15వ తారీఖు తర్వాత గురువు యొక్క రీట్రోగ్రేషన్ జరిగిన తర్వాత ఖచ్చితంగా పరిపూర్ణమైన గురుబలాన్ని మీరు అందుకుంటారు. చాలా బాగుంటుంది. అయితే 6వ స్థానంలో రవి మొన్న జరిగినటువంటి పంచగ్రహ కూటమి యొక్క ఎఫెక్ట్ వల్ల సింహరాశి వాళ్ళకి ఎలా బెనిఫిట్ అవుతుందో మనం చెప్పుకున్నామండి. అది 13వ తారీఖు వరకు మాత్రమే. ఎందుకు మరి రవి షిఫ్ట్ అయిపోతారు కాబట్టి 7వ స్థానంలోకి. 6వ స్థానంలో రవి ఉన్నప్పుడే కెరియర్ గ్రోత్ అనేటువంటిది మీరు సాధించాలి. అది దాటింది అంటే ఖచ్చితంగా కొంచెం ప్రాబ్లం అవ్వచ్చు. ఏ రకంగా పనులు అనుకున్న విధంగా జరగకపోవడం కానీ, మీకు బాడీకి రెస్ట్ దొరకకపోవడం కానీ, హెల్త్ ఇష్యూస్ రావడం కానీ, 7థ్లో రవి కాబట్టి కొంచెం ఈ పనుల్లో ఆటంకాలతో పాటుగా ఈ అవమానము అనేటువంటిది కనబడడం కానీ జరగవచ్చు. కాస్త కేర్ఫుల్గా ఉండాలి. దీంతో పాటుగా ఈ మాసంలో మీకు బుధగ్రహ సంచారం అనేటువంటిది చాలా బాగుంది. సింహరాశి వాళ్ళకి బుధుడు ఎంత ఇంపార్టెంట్ అండి, సెకండ్ లార్డ్. ఆయన ఎప్పుడైతే బాగున్నారో ఈ మాసం మొత్తము కూడా మంచి బిజినెస్, మంచి డబ్బు ఇవన్నీ కూడా చూస్తారు. బుధుడు అనుకూలిస్తున్నారండి. ఎస్పెషల్లీ 26వ తారీఖు దాకా. మళ్ళీ 26వ తారీఖున రీట్రోగ్రేషన్ సంథింగ్ ఉంది కాబట్టి 26వ తారీఖు దాకా మంచి మనీ, డబ్బు అన్నీ కూడా చూస్తారు. అట్ ద సేమ్ టైం 23వ తారీఖు దాకా కుజుడు అనుకూలిస్తున్నారు మీకు. ఎందుకు 6వ స్థానంలో. అక్కడ బుధుడు 26 దాకా, 23 దాకా కుజుడు, 13 దాకా రవి. ఈ డేట్స్ గుర్తుపెట్టుకుని వీటి అనుగుణంగా అడుగులు వేయండి. ఎందుకంటే కుజుడు మీకు అనుకూలిస్తున్నారంటే దాని అర్థం ఏంటి, కుజుడు బాగున్నప్పుడు రియల్ ఎస్టేట్ బాగుంటుంది. ఎవరైనా భూములు అమ్మాలి, కొనాలి ఇలాంటివి ఏమైనా ఉంటే చాలా బాగుంటాయి. ఆల్సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, క్రీడాకారులు కానీ, లేకపోతే ల్యాండ్ డిస్ప్యూట్స్ కానీ, కోర్టు సమస్యలు కానీ ఏమైనా ఉంటే అవన్నీ కూడా సార్ట్అవుట్ అయ్యేటువంటి దివ్యమైన యోగం అన్నమాట. 23వ తారీఖు దాకా. 23 దాటిందంటే మళ్ళీ సప్తమంలోకి కుజుడు వెళ్తే అంత యోగం పట్టదు. కాబట్టి బలంగా ఎఫర్ట్స్ పెట్టగలిగితే ఏదో ఒక వాహనం కొనడమో, ఒక భూమి కొనడమో, భూమిని అమ్ముడవ్వాల్సినవి అవ్వడమో ఏదైనా ఖచ్చితంగా జరుగుతుంది. ఇకపోతే మిగతా గ్రహాలు కూడా మనం చెక్ చేస్తే కనుక శుక్రబలము అనేటువంటిది లేదు. శుక్రుడు మీకు ఎంత ఇంపార్టెంట్ అంటే 10th లార్డ్, 3rd అండ్ 10th లార్డ్. 10th అంటే కెరీర్ అనమాట. మీ కెరీర్లో అభివృద్ధి చెందాలి అంటే శుక్రుడు అనుకూలించాలి. అందుకే సింహరాశి వాళ్ళకి రిపీటెడ్గా నేను శుక్రుడి యొక్క మంత్రాన్ని, యంత్రాన్ని ఇవ్వడము, లేకపోతే శుక్రుడికి సంబంధించిన రెమెడీస్ చేయడం కానీ. ఎందుకంటే సింహరాశి వాళ్ళకి శుక్రుడు కెరీర్ని ఒక స్థాయికి నుంచోబెడతాడు. మీరు క్రియేటివ్గా ఆలోచించగలిగే పీపుల్ అనమాట. ఒక స్థాయికి వెళ్ళగలిగేటువంటి వాళ్ళు సీఈఓస్, హెచ్ఆర్స్, టీమ్ లీడర్స్, హెడ్, సర్పంచులు, ఎమ్మెల్యేలు, ఈ స్థాయి. ఆ యోగం మీకు పట్టాలంటే ఫస్ట్ శుక్రుడు అనుకూలించాలి. ఈ మాసంలో శుక్రబలం లేదు కాబట్టి శుక్రుడికి సంబంధించిన పరిహారాలు చేసుకోండి. మహాలక్ష్మీదేవికి తామర పుష్పాలతో పూజ చేయడం కానీ, లేకపోతే మహాలక్ష్మి అష్టోత్తరం చదవడం కానీ, శుక్ర యంత్రాన్ని ఇంట్లో స్థాపన చేయడం కానీ, ఇలాంటివి ఏదైనా దీనివల్ల మంచి ఎనర్జీ అనేటువంటిది వస్తుంది. ఇదే కాకుండా జన్మంలో మీకు కేతు ఆల్రెడీ ఎప్పటి నుంచో నడుస్తూ ఉన్నారు. దీనివల్ల మానసిక ప్రశాంతత అనేటువంటిది తక్కువ. అంటే ఒక ఆలోచన, ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాంట్లో 100 రకాల మార్పులు, 100 రకాల మళ్ళీ అది చేద్దామని, ఇది చేద్దామని ఎన్నో రకాల నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీకు పీస్ ఆఫ్ మైండ్ అనేటువంటిది ఉండదు. ఇన్కన్సిస్టెంట్ థింకింగ్, ఇన్కన్సిస్టెంట్ డెసిషన్ మేకింగ్ వల్ల ఇబ్బందులు పడతారు. తర్వాత ఇంకా మనం చెప్పాలి అంటే
7వ స్థానంలో రాహు అనేటువంటి ఆయన కనబడుతూ ఉన్నారు. దీనివల్ల మ్యారిటల్ లైఫ్లో కానీ, స్పౌస్ రిలేషన్షిప్ కానీ, బిజినెస్ కానీ ఇలాంటివి ఏవైనా ఉంటే అందులో కొంచెం ఒడిదుడుకులు చూస్తారు అని చెప్పి దీర్ఘ సంచారిత గ్రహమైన రాహు ఎప్పటి నుంచో ఇండికేట్ చేస్తున్నారు. ఫిబ్రవరి మాసంలో కొత్త ఏం కాదు ఇది. కాబట్టి మీ ఫ్యామిలీకి ఎక్కువగా టైం స్పెండ్ చేయండి. మీ భార్య లేదా భర్తకి టైం ఇవ్వండి. ప్రేమ ఆప్యాయతలతో ముందుకు వెళ్ళండి. అనుబంధాన్ని స్ట్రాంగ్ చేసుకోండి. అప్పుడే కొంచెం పీస్ ఆఫ్ మైండ్ అనేటువంటిది ఉంటుంది. సప్తమంలో రాహు ఉన్నారంటే బిజినెస్ విషయంలో షార్ట్ కట్స్ అనేటువంటి వెతుక్కోవద్దు. ఎప్పుడు కూడా మోసపోయే అవకాశాలు సప్తమంలో రాహు ఇస్తారు. సో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు కానీ, బిజినెస్లో ముందుకు వెళ్ళేటప్పుడు, రిస్క్ తీసుకునేటప్పుడు చాలా చాలా కేర్ఫుల్గా అడుగులు వేయాలి. అదే కాకుండా అసలైనటువంటిదే ముఖ్యమైనటువంటిది సింహరాశి వాళ్ళకి అష్టమ శని నడుస్తోంది. ఇది ఎప్పటి నుంచో నడుస్తోంది, ఇంకా ఉంటుంది. ఫిబ్రవరి ఉంటుంది, మార్చి ఉంటుంది, ఏప్రిల్ ఉంటుంది, 2027 దాకా ఉంటుంది. అష్టమ శని ఏం చేస్తుంటారంటే ట్రాన్స్ఫర్మేషన్. దేంట్లో ఈ నిమిషం బాగుంటారు, వచ్చే నిమిషానికి ఏదో ఒక ఫోన్ కాల్ వస్తుంది. మొత్తం ఉన్న పరిస్థితి అంతా కూడా చాలా ఇబ్బందులు అనేటువంటివి కనబడతాయి. ఆర్థిక సమస్యలు, మానసిక ఇబ్బంది, ఏదో ఒకటి ఇస్తుంటారు. వాహన ప్రమాదాలు, గాయాలు లాంటివి. సో సింహరాశి వాళ్ళు అష్టమ శనిని నెగ్లెక్ట్ చేయకుండా ఆ పరిహారాన్ని ఆచరిస్తూనే ఈ రెగ్యులర్ ట్రాన్సిట్స్లో నేను చెప్పబోయేటువంటి రెమెడీస్ ఆచరించగలిగితే చాలా బాగుంటుంది. మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయండి. హనుమాన్ చాలీసా ఎక్కువగా చదవండి. ఈ ఫిబ్రవరి మాసంలో 15వ తారీఖున మహాశివరాత్రి రాబోతోంది. ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ మాసంలో మీకు బాగా కలిసి వచ్చే రంగు ఎల్లో కలర్, నెంబర్ 3 చాలా బాగుంటుంది. గురువారం చాలా బాగా కలిసి వస్తుంది. సో యొక్క ఫిబ్రవరి మాసంలో ఈ యొక్క శని యొక్క ప్రభావం కానీ, గ్రహాల యొక్క స్టేటస్ బాగాలేకపోవడం కానీ, ఇలాంటి విషయాల నుంచి బయటికి రావడానికి ఫిబ్రవరి 15వ తారీఖున మహాశివరాత్రి పర్వదినం రోజున సాయంత్రం మొదలుకొని రాత్రి జాగరణతో పాటుగా స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చన, మీ ఇంట్లో ధన ధాన్య అభివృద్ధి చెందడానికి, అంటే తినడానికి ఉండడానికి లోటు ఉండకుండా, ఏది కూడా ప్రాబ్లం లేకుండా లక్ష్మీ గణపతి హోమము, దృష్టి ప్రభావం కానీ, నరఘోష కానీ, శత్రుపీడ కానీ, ఆర్ లేకపోతే ఏ ప్రాబ్లం, నాగదోషాలు ఏమైనా ఉన్నా వాటి నుంచి బయటికి రావడానికి సుదర్శన హోమము, అఖండమైనటువంటి ధన సంపదలు కురవడానికి కమలాత్మిక హోమము, మీరున్నటువంటి స్థితి నుంచి ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి రాజశ్యామల హోమము, శ్రీరుద్ర హోమము అన్నీ కూడా మహాశివరాత్రి పర్వదినం రోజు నిర్వహిస్తున్నానండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనండి. మీరు హైదరాబాద్లో ఉన్నట్లయితే తప్పకుండా డైరెక్ట్గా వచ్చి హోమాల్లోనూ, పూజల్లోనూ, అభిషేకాల్లోనూ పాల్గొని వేద పండితుల యొక్క ఆశీర్వచనాన్ని అందుకోండి. మీరు విదేశాల్లో ఉన్నా, ఎక్కడున్నా సరే పరోక్షంగా వర్చువల్గా కూడా దర్శనం చేసుకుని గోత్రనామాలతో పూజ చేయించుకుని అమ్మవారి యొక్క ఆశీస్సులు, పరమేశ్వరుడి యొక్క ఆశీస్సులు పొందండి. 2026 అనేటువంటిది మహాశివరాత్రి పర్వదినము తరువాత ఈ పూజలో పాల్గొన్న తర్వాత ఏ సమస్య ఉన్నా ఖచ్చితంగా దాని నుంచి బయటకు వస్తారు. ఆ వివరాలన్నీ కూడా మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.